కడప జిల్లా వేంపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వేంపల్లిలోని పాములూరు రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన కోడిపందాలు ఆటను రిబ్బన్ కట్ చేసి టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా వేంపల్లిలో కోడిపందాల ఆటను ఏర్పాటు చేశారు. దీంతో కోడిపందాలను చూసేందుకు జనాలు భారీ సంఖ్యలో కోడిపందాల బరుల వద్దకు చేరుకొని తిలకించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఈపూర్లో కొలువై ఉన్న శ్రీ కామాక్షి సమేత విరూపాక్షేశ్వర స్వామిని మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు సమేతంగా దర్శించుకున్నారు. మంత్రికి దేవాలయ నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విరూపాక్షేశ్వర స్వామిని గత 72 సంవత్సరాల నుండి తమ కుటుంబం ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. ముందుకు పోయి ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితిగాలు ఆ భగవంతుడి కోరుకుంటున్నాను. నేను ఈపూర్లోని విరూపాక్ష స్వామి టెంపుల్ని దాదాపు మా కుటుంబం, మా నాన్నగారి పేరు నుంచి 72 సంవత్సరాల నుంచి యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా అభిషేకం చేయించడం ఆనవాయితీ. నేను కూడా నాకు తెలిసినప్పటి నుంచి నేను కూడా వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. ఈ 72వ సంవత్సరం. ఈ టెంపుల్ పునరుద్ధరణ కూడా చేయాలని యాక్చువల్గా ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు అడగటం, దాని మీద మా కుటుంబం నుంచి మా పిల్లలు 25 లక్షల డొనేట్ చేశారు. దాని మీద టెంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా టీటీడీ 45 లక్షల వాడు కూడా ఇవ్వటం జరిగింది. దాని మీద ఈ టెంపుల్ కూడా పునరుద్ధరణ జరుగుతుంది. గౌరవమైన శాసనసభ్యులు చంద్రమోహన్ గారు కూడా యాక్చువల్గా నాతో ఆ విషయం చేశారు. ఆయన కూడా అడగటం జరిగింది. మీరు 72 సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఈ టెంపుల్ చేయమని వారు అడగటం, వారు ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకు యాక్చువల్గా చేయడం జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల అందరూ సుఖ సంతోషంతో ఉండాలి మరోసారి కోరుకుంటూ. నిర్మల్ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. నిర్మల్లో ఎల్లుండి నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో కలిసి జూపల్లి పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రికి డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహరిరావు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి ఎన్టీఆర్ మినీ స్టేడియంలో చేపడుతున్న సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్మల్ జిల్లా సందర్శిస్తా ఉన్నారు. అట్లాగే వచ్చిన సందర్భంలో ఈ యొక్క సదర్ మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ సుమారుగా 600 కోట్ల రూపాయల పైచి సదర్ మట్ బ్యారేజ్ ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం. దాంతోపాటుగా పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కలిపి సుమారుగా 100 కోట్ల దాకా 520 కోట్లు సదరమడి. ఇవన్నీ కూడా పునాది రాయి ప్లస్ ఇనాగ్రేషన్స్ ప్రారంభోత్సవం. వీటికి 16 తారీఖున మధ్యాహ్నం సుమారుగా 10 గంటల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ నిధులు కూడా మంజూరు చేస్తాము. 16 మున్సిపాలిటీలకు ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ డిఫరెంట్ అది కాకుండా ఈ విధంగా ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మహిళా సోదరులకు కనీసం డాక్రా మహిళా సంఘాలకు ఎక్కడ బ్యాంకు నుంచి డబ్బులు ఇవ్వకుండా ఇంట్రెస్ట్ కట్టకుండా ఇప్పుడు బహుశా పాత డిస్ట్రిక్ట్లో ఇక్కడ డాక్రా సంఘాలకు మంత్లీ 5 crores, ఇయర్లీ 60 crores కట్టాలనుకుంటున్నాం. ఇక్కడ ఈ విధంగా మహిళలకు కూడా 1000-1200 కోట్లు ఇచ్చుకుంటూ ఆ లోన్స్ కూడా మనం ఇంట్రెస్ట్ కూడా మనమే కడతా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా అన్ని చేస్తూ ఉన్నాం.
బ్యాక్ టు న్యూస్. ములుగు జిల్లాలోని ఇంచెర్ల ఎర్రిగుట్టమ సమీపంలో మేడారం జాతర కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇళ్ల పట్టాలను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. మేడారం జాతర ఏర్పాట్ల కోసం తమ భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని పట్టాలను పంపిణీ చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పని చేస్తుందన్నారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొందని, చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పన్నులు నిలిపివేయడం నిజం కాదా అని కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. రహస్య ఒప్పందంతో చంద్రబాబు రైతు ప్రయోజనాలు తాకట్టు పెట్టి ద్రోహిగా మారాడని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తారు ఏమో అనుకుంటే సమర్థించుకునే పరిస్థితికి వచ్చారని మాజీ మంత్రి కాకాని మండిపడ్డారు. అమ్ముడు పోయాడు అనేటువంటిది అనేక రకాలైనటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దమనకాండ మీద రకరకాలైనటువంటి విమర్శలు కూడా ఈరోజు రైతాంగం చేసేటువంటి పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం. ఒక పక్క రైతులు తీవ్రంగా కలత చెంది నష్టపోతున్నాము అని ఆవేదన కలుగుతుంటే వాళ్ళని ఒక హేయమైనటువంటి రీతిలో అవమానకరమైనటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది ఇది రైతులకి పుండు మీద కారం పూసినట్టుగా వాళ్ళని మరింత బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చంద్రబాబు అనేటువంటి వాడు తీసుకున్నటువంటి నిర్ణయంతో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ, చంద్రబాబు నాయుడు ఉసుగొలిపేటువంటి చెంచాలన్నామా ఊరకొక్కలన్నామా ఎవడైనా సరే ఎన్ని రకాలుగా మాట్లాడినా చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి. రైతులకు ఏ రోజు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందులో భాగంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచన చేయకుండా, రైతులకు న్యాయం చేయకుండా, రైతులకు హాని తలపెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని గాంధీ చౌరస్తాలో భోగి పండుగ పూట బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ భోగి మంటల్లో ఆ పార్టీ హామీల పత్రాలను వేసి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, అవి 420 హామీలంటూ విమర్శిస్తూ ఆ ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలు స్థానికులను, కార్యకర్తలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సాంప్రదాయం ఉట్టిపడేలా గంగిరెద్దుల ఆటలతో పాటు రాజకీయ నిరసన కూడా కలగలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భోగి పండుగ సందర్భంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు వచ్చినటువంటి ధాన్యంతో ఆనందంగా కుటుంబం అంతా సంతోషంగా గడిపేటువంటి పండుగ జరుపుకునేటువంటి రోజు ఈరోజు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 420 హామీలనిచ్చి ఇలా రైతులను హరిగోస పెడుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి నిరసనగా ఇలా గోదావరికల్లో చౌరస్తాలో ఈ యొక్క భోగి మంటలలో 420 హామీలన్నింటినీ కూడా కాలబెట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో
రైతులకు సరి అయిన సమయంలో రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కరెంటు సరిగ్గా ఉండడం లేదు, ధాన్యాన్ని సరిగ్గా కొనడం లేదు, ఎవరైనా రైతు చనిపోతే సకాలంలో డబ్బులు కూడా రావడం లేదు. కేసీఆర్ గారు రైతులను రాజులుగా చేయడం కోసం, రైతు రాజ్యాన్ని చేయడం కోసం గొప్పగా ఆలోచన చేసి 10 ఏళ్ల పాటు పరిపాలన చేస్తే 2 ఏళ్లలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం నడుస్తున్నది. కామారెడ్డి జిల్లాలో లింగంపేట మండలం మేంగారం అటవీ ప్రాంతంలో రోడ్డుపై చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఓ వాహనదారుడు తమ కారులో వెళ్తున్న సమయంలో రోడ్డుపై చిరుత కనిపించింది. దీంతో వాహనదారుడు వీడియో తీశాడు. కామారెడ్డి ఎల్లారెడ్డికి నిత్యం వందలాది మంది ప్రయాణికులు తమ వాహనాలు ప్రయాణం చేస్తుంటారు. పులి సంచారంతో ఆ దారిలో ద్విచక్ర వాహనాలపై వెళ్లాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు. పులి సంచారంపై అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ పథకం అమలులో భాగంగా ఇప్పటికే కేటాయించిన బడ్జెట్కు అదనంగా మరో 16.27 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత కార్మికుల పాత రుణాల మాఫీ కోసం ప్రభుత్వం గతంలో 33 కోట్లను కేటాయించింది. అయితే లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో అసలు అప్పు మొత్తం 48.30 కోట్లకు చేరిందని చేనేత జౌళి శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. పెరిగిన అప్పు మొత్తంతో పాటు పథకం నిర్వహణకు అవసరమైన ఖర్చులను కలుపుకొని అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో పలు జిల్లాల్లో రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం 2025-26 బడ్జెట్ అంచనాల నుంచి ఈ నిధులను విడుదల చేస్తూ పరిశ్రమలు, వాణిజ్య, టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య జీవోను విడుదల చేశారు. తాజాగా మంజూరైన 16.27 కోట్ల రూపాయల నిధులతో చేనేత కార్మికులకు రుణ విముక్తి కలగనుంది. ఇందులో 2% నిధులను పథకం అమలుకు అవసరమైన పరిపాలనా ఖర్చుల కోసం వినియోగించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది నేతన్నల కుటుంబాలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల భారం తగ్గి భవిష్యత్తులో బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందే అవకాశం కలుగుతుందని నేతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ట్రూ వాల్యూ కార్ షోరూంలో మంటలు చెలరేగడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అగ్ని ప్రమాదంపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ట్రూ వాల్యూ కార్ షోరూం చేరుకొని మంటలను అదుపు చేశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో భోగి పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఏటూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కృష్ణా నదిలో పడి గల్లంతైన ఓ యువకుడు మృతి చెందాడు. ఏటూరు గ్రామానికి చెందిన సద్గున్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కృష్ణా నదిలోకి వెళ్ళాడు. ఈత కోసం నదిలో దిగిన సద్గున్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారి గల్లంతయ్యాడు. అతనితో పాటు ఉన్న ఇద్దరు స్నేహితులు క్షేమంగా బయటపడ్డారు. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 600 మందికి పైగా మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించగా ఈ సంఖ్య 2000 వరకు ఉండొచ్చని ఇరాన్ అధికారులు సంకేతాలిచ్చారు. దేశంలో పెరుగుతున్న హింసపై ఐరాస మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులు అత్యంత భయానకంగా మారుతున్నాయని పేర్కొంది. ఇదే సమయంలో ఇరాన్కు చెందిన ఓ వెబ్సైట్ ఇటీవల జరిగిన ఆందోళనలో 10,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సంచలన కథం ప్రచురించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనతో పౌరులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇరాన్ అధికారులు తెలిపారు. ఈ హింసాత్మక ఘటనల వెనుక ఉగ్రవాద శక్తులు ఉన్నాయని వారు ఆరోపించారు. మరోవైపు ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా జనవరి 8, 9వ తేదీలో జరిగిన ఘర్షణలో దాదాపు 12,000 మంది మృతి చెందినట్లు కథనం వెలువరించింది. భద్రతా సంస్థలు, అధ్యక్ష కార్యాలయం, ప్రత్యక్ష సాక్షులు, వైద్యాధికారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు వెల్లడించింది. ఆధునిక ఇరాన్ చరిత్రలో ఇంతటి స్థాయిలో హింసాత్మక ఘటనలు ఎన్నడూ చోటు చేసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఎట్లన్నా కష్టం అన్నా, నా 1.5 అవర్ కంటిన్యూ అవుతుందన్నా. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఉండేది నెక్స్ట్ మార్నింగ్ వేసుకోమన్నా. నేనే చేస్తా 10 నుంచి 10:30కి. రేపు మార్నింగ్ నేనే చేస్తా. కంటిన్యూ కావాలంటే 5 అయ్యింది రేపు మార్నింగ్. ఇదే ఆఫ్లైన్ రేపు వేయమని చెప్పు. ఇదే డ్రైవ్ నేను చేస్తా. రేపు 5 అయినా చేస్తా.